మనిషి జీవితానికి తృప్తి ఉండదు. ఏముండదు? లిమిట్, తృప్తి ఉండదు. ఇంకా ఇంకా మరికొంచెం అని అనుకుంటాం. మనిషి జీవితానికి తృప్తి ఉండదు. ఎక్కువ మంది రక్షణ పొందటం కాదు, కానీ రక్షణ పొందిన వారిలో ఎక్కువ మంది ప్రభు కోసం బ్రతకాలి. ఎందుకంటే ఈ భూమి శాశ్వతం కాదు. లేకపోతే దేవుని సహాయాన్ని మించిన మనిషి సహాయం లేదు. ఒక వ్యక్తి సహాయపడాలి అంటే ఆ వ్యక్తికి దేవుడు మనసునివ్వాలి. దేవునికి నమ్మకంగా జీవిస్తే ప్రభువు మనల్ని విడిచిపెట్టడు. ప్రభువుకు సమీపంగా ఉన్న వాళ్ళని ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. యాకోబు ప్రవక్త కాదు, కానీ విశ్వాసం కలిగిన వాడు. ఇస్సాకు ప్రవక్త కాదు, కానీ మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి. ఆయనను గూర్చి బైబిల్లో మనం కొన్ని విషయాలు ధ్యానం చేశాం. ఇస్సాకు ఒకటి వాగ్దాన పుత్రుడు అని, రెండవది తండ్రికి లోబడిన వాడు అని, మూడవది దేవునితో సమయాన్ని ఎక్కువగా గడిపే వ్యక్తి. అందుచేతే ఈ ఇస్సాకు చక్కటి సాక్ష్యాన్ని ఇవ్వగలిగాడు, దైవ దర్శనాన్ని చూడగలిగాడు. రాబోతున్న సంగతులను గుర్తించి తన పిల్లలకు పిల్లల పిల్లలకు, అంటే ఇస్సాకు చూడండి, యాకోబుని పిల్లలైన అక్కడ మనం మెన్షన్ చేశారు కదా, యేసేబు కుమారులను ఎంత చక్కగా బ్లెస్ చేశాడు అంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఒక్కొక్కరిని కూడా ఆయన ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలం ముందు యేసేబు కుమారులో ఒక్కొక్కడిని ఆశీర్వదించాడు. అవును, మన పిల్లల్ని మనం దీవించాలి. నువ్వు వృద్ధాప్యానికి వెళ్ళావు, వయసు ముగించబడుతుంది. పిల్లల మీద తల్లిదండ్రులకు ఆయాసం ఉండకూడదు. ఎందుకో తెలియని ఆయాసాలు, కోపాలు వస్తూ ఉంటాయి. ఒక వయసుకు వచ్చినాక చూసినా చూడలేదు అంటారు, ప్రేమించినా ప్రేమించలేదు అంటారు, పట్టించుకున్నా పట్టించుకోలేదు అంటారు. ఎందుకు అంటే, ఎందుకు అలాంటి మనసు కొంతమందికి ఉంటుంది, అందరికి కాదు, కొంతమందికి. అంటే బైబిల్ వాక్యం చెప్పేది ఏమిటంటే, నీ పిల్లలు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, చూసినా చూడకపోయినా వారి కోసం ప్రార్థన చేయవలసిన బాధ్యత యేసయ్య నీకు నాకు ఇచ్చాడు. అది ఖచ్చితంగా నీ పిల్లల కోసం ప్రార్థన చేయాలి. నేను పెద్దోడి కోసమే చేస్తా, చిన్నోడి కోసం చేయనని అన్నాడా ఇస్సాకును మోసం చేశాడు యాకోబు. ఆ యాకోబును ఆశీర్వదించాడు. యాకోబు పిల్లలైన యేసేబును అతని పిల్లలను కూడా ఆశీర్వదించాడు. హల్లెలూయా. నిన్ను అంతగా చూసినా చూడకపోయినా కూడా దేవుడి మీద మక్కువ కలిగి, విశ్వాసం కలిగి ఆయన వెంబడించినప్పుడు ప్రభువు మీ జీవితంలో ఏది తక్కువ చేసే దేవుడు కాదు. ఆయన మీద సంపూర్ణంగా ఆనుకోవాలి. ఎందుకు అని దేవుని వాక్యంలో మీకు చెబుతున్నాను అంటే, దేవుని వాగ్దానం చొప్పున పుట్టినవాడు కాబట్టి ఆ వాగ్దానమును బట్టి దేవునికి లోబడ్డాడు. తల్లిదండ్రులు కూడా ఈరోజు యవనస్తులు కొంతమంది బాప్తిసం తీసుకున్నారు. వాళ్ళతో చేయించిన ప్రమాణం ఏమిటంటే, నేను నా తల్లికి తండ్రికి లోబడి ఉంటాను, నా దైవజనుడుకు లోబడి ఉంటాను, సంఘ పరిస్థితులకు కూడా లోబడి ఉంటాను అని వారితో ప్రమాణం చేయించాం. యవనస్తులైన వారు, మీరు మీ సొత్తు కాదు, మిమ్మలను చిన్నప్పటి నుంచి కని పెంచి పెద్ద చేసిన ఆ తల్లిదండ్రులకు, మొదట దేవునికి, రెండవది తల్లిదండ్రులకు సొత్తు అయి ఉన్నారు. హల్లెలూయా. తండ్రికి తల్లికి ఇస్సాకు లోబడ్డాడు. శారా అలాగునే అబ్రహాము ఎంతో సంతోషించారు. అతడు పుట్టుట వలన వారి నోటి నిండా నవ్వును దేవుడు కలుగు చేశాడు. ఈ రాత్రి పిల్లలు కన్నందుకు తల్లిదండ్రులు సంతోషిస్తున్నారా, దుఃఖపడుతున్నారా? పిల్లలు కన్నందుకు తల్లిదండ్రులు ఆనందిస్తున్నారా, అవహేళన చేయబడుతున్నారా? పిల్లలు లేక కొంతమంది ఏడుస్తుంటే
పిల్లలు కలిగి కొంతమంది ఏడుస్తున్నారు, మేలు పొంది కొంతమంది కృతజ్ఞతగా జీవిస్తుంటే మేలు పొంది కూడా కృతజ్ఞత లేకుండా జీవించే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు బాప్తిసం తీసుకున్న వారిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క సాక్ష్యం, ఒక్కొక్కరిది ఒక్కొక్క సాక్ష్యం అండి. ఇప్పటి వరకు పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంత బాధ్యత తీసుకున్నారో దానికంటే ఎక్కువగా బాధ్యత దేవుడే తీసుకుంటాడు. రక్షణ పొందామన్న విషయాన్ని మనసును పెట్టుకుని కాలేజీకి వెళ్ళిన, స్కూల్కి వెళ్ళిన జీవించాలి. హల్లెలూయా. మనం చేసిన ప్రార్థన ఎప్పుడూ వ్యర్థం కాదు. ఎందుకు నీ తర్వాత నీ పిల్లలు మందిరానికి రావాలంటే ఈ మందిరంలో నువ్వు ఏదైతే కోరుకున్నావో నువ్వు లేనిది నీ పిల్లల ద్వారా దేవుడు చేయిస్తాడు. దావీదు చేయాలనుకున్నది ఆయన చేయలేకపోయాడు. ఆయన గర్భవాసాన్ని కలిగిన కుమారుడైన సొలొమోను ద్వారా దేవుడు చేయించాడు. అదే సొలొమోను ప్రభు దగ్గరికి రాకపోతే, రక్షించబడకపోతే, దేవునిలో లేకపోతే దావీదు ఆశించిన మందిరం సొలొమోను ద్వారా దేవుడు కట్టించేవాడు కాదు. అందుకని యెహోషువ అన్నాడు, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాము. హల్లెలూయా. నేను రక్షణ పొందాను చాలండి, నా వరకు చాలు, మా వాళ్ళు పట్టించుకోరు, ఇలాంటి విషయాలు చెప్పమాకండి. దేవుని దగ్గర మొరపెట్టండి. ప్రయాస వ్యర్థం కాదు, కన్నీరు వ్యర్థం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వచనాత్మకంగా మాట్లాడకపోయినప్పటికీ కూడా ఎలా చెప్పగలిగాడు, ఎలా ప్రార్థించగలిగాడు అంటే ఆయనలో విశ్వాసం ఉంది. ఏముంది విశ్వాసం? నా ప్రభు చేయగలడు. ఎలా చేస్తాడు? ఆయన బాల్యంలో చేశాడు, ఆయన యవ్వనంలో చేశాడు, ఆయన వృద్ధాప్యంలో చేశాడు. ఆయన జీవితం ఒక సాక్ష్యం. పాత నిబంధన కాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి క్రొత్త నిబంధనలో యేసయ్యకు పోలిక ఎవరన్నా ఉన్నారు అంటే ఫస్ట్గా తీసుకొచ్చేదే మొదటి ఆదాము, రెండవది కడపటి ఆదామును గురించి ఆదాము యొక్క పోలికలను తీసుకొస్తూ ఉంటారు. తర్వాత ఎవరిని తీసుకొస్తారు అంటే ఇస్సాకును తీసుకొస్తారు. ఇస్సాకు బలి యజ్ఞం అయిపోవలసింది, కానీ యేసయ్య కొండ మీద బలి యజ్ఞం అయిపోయాడు మన కోసం. హల్లెలూయా. ఇస్సాకుకు బదులుగా గొర్రె పొట్టేళ్ళను దేవుడు ఉంచాడు, కానీ యేసయ్య కొండ మీద సిలువలో వేలాడుతూ తన ప్రాణమును పెట్టారు మన కోసం. హల్లెలూయా. ఇస్సాకులో ఉన్న సాదృశ్యాలు అలాగనే ఇస్సాకు యొక్క మరి యేసుక్రీస్తులోనికి రెండిటిని కూడా దగ్గర తీసుకొస్తే రెండు సాదృశ్యాలు కూడా పోలికలు పోలికలుగా కనిపిస్తూ ఉంటాయి, కానీ సమానులు కాదు. దేవునితో ఎవరూ సమానులు కాదు. అయితే వాక్యంలో చదివినట్లుగానే ఇస్సాకు విశ్వాసమును బట్టి కార్యాన్ని చేయగలిగాడు. 3 విషయాలు మీకు చెప్పాను. దేవునితో ఎక్కువగా సమయాన్ని గడిపేవాడు. ఆదికాండము 24వ అధ్యాయము 67వ వచనాన్ని చదువుదాం. ఆదికాండము 24వ అధ్యాయం 67వ వచనం. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయెను. ఈ ప్రసంగం మన జీవితంలో క్రియ ప్రారంభించి మరలా 8th మంత్లోనికి 8వ మాసంలో ఇక్కడికి వచ్చేసరికి నీ జీవితంలో అద్భుతం చేయాలి. ఆ ప్రసవావేదనతో మాత్రమే సేవకుడికి నిలబడతాడు. ఏదో టైం వచ్చింది, నా టైంలో నేను మాట్లాడదాం, ఇట్లాంటివి ఉండవు. మధ్యరాత్రిలో లేపి ప్రసంగించమన్నా ఆత్మావేశంతో మాట్లాడతాం. పిలిచిన దేవుడు, అభిషేకించిన దేవుడు నిజమైన వాడు కాబట్టి. 4వది చెప్పేది ఏంటంటే ఇస్సాకు తన భార్యను ప్రేమించాడు. అందరూ చెప్పండి, ఏం చేశాడు? భార్యను ప్రేమించాడు. ఆయనలో ఉన్న ఒక మంచి క్వాలిటీ, మంచి అనుభవం ఏంటంటే భార్యను ప్రేమించిన భర్త. ఎప్పటి వరకు ప్రేమించాడు అంటే వృద్ధాప్యం వరకు ప్రేమించాడు. అబ్రహాము దాసుడైన అబ్రహాము ఇంటిపై విచారణకర్త అయిన ఎలియాజరుతో దేవుని యొక్క వాగ్దానమును నమ్మి తల్లిని తండ్రిని విడిచిపెట్టి ఎలియాజరుతో పాటు తన పనివారితో పాటు ఎవరు రిబకా వచ్చేసింది. ఎవరిని చేసుకోవడానికి? ఇస్సాకును పెళ్లి చేసుకోవడానికి వచ్చింది. అంతే, మళ్ళీ తిరిగి వెళ్ళలేదు. ఎందుకంటే అంత ప్రేమతో భర్త చూశాడు. నువ్వు ఎక్కువగా ప్రేమించు, పుట్టిళ్ళు గుర్తురాదు ఎవరికి?
మీరు చెప్పదులే, మీరు చెప్పి నన్ను ప్రేమించని చెప్పుకుంటే కుదరదు. అక్కడ పుట్టాల్సింది వాళ్ళలో పుట్టాలి. ఎక్కడ పుట్టాలి? హృదయంలో పుట్టాలి, తలంపులో పుట్టాలి, ఆలోచనలో పుట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను 22 ఏళ్ల అనుభవంలో ఎంతోమంది వ్యక్తులు నేను చూశాను. భార్యను కొట్టి భర్త బయటికి వెళ్ళి క్షేమంగా వచ్చినోడు లేడు. భార్యను ఏడిపించి ఆనందంగా జీవించిన వ్యక్తి లేడు. భార్యను వదిలిపెట్టి హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని వెళ్ళిన వాడు లేడు. ఎందుకంటే ఇక్కడ వదిలిపెట్టాడు, తిరిగాడు, అక్కడ చచ్చిపోతాడు. వాస్తవం అండి, ఇది యథార్థం. నేను చాలా మందిని చూసా. 907 పెళ్ళిళ్ళు చేశా. 907 వివాహాల్లో ఎన్ని సమస్యలు వచ్చి ఉంటాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్పుంటారు, ఎంతమంది వారి యొక్క మనోదుఖాన్ని, మనోభావాన్ని వ్యక్తపరుచుంటారు. హల్లెలూయా. దేవుని పిల్లరా, దైవజనుడిగా చెప్పేది ఏంటంటే, దేవుడిచ్చిన అవకాశాన్ని మనం ఏం చేయాలి? తన భార్యను ప్రేమించాడు. భార్యను ఎప్పుడు ప్రేమించాలి అంటే ఎప్పుడు ప్రేమించాలి. ఇస్సాకు రిబకాను పెళ్లి చేసుకున్న తర్వాత రిబకాను ఎప్పుడు ఎడబాయలేదు, ఏడ్పించలేదు, అవమానించలేదు. అమ్మ చెప్పి చిన్న బిడ్డను తప్పించిన విషయం నాన్నకు తెలిసినా కూడా అంత వృద్ధాప్యంలో కూడా నిందించలేదు. కొంతమంది ఏం తెచ్చావని అడుగుతారు, ఎందుకు వచ్చావని అడుగుతారు, ఎందుకున్నావని అడుగుతారు, ఎందుకు వెళ్ళలేదని అడుగుతారు, పోతే నీకు సిగ్గుంటే ఇక్కడ ఉండమాకు అని అడుగుతారు. అంటే బోల్డ్ వందలు ఇష్టు తప్పది. నోరుందలని మనం మాట్లాడితే, అధికారం ఉందని మాట్లాడితే, స్త్రీకి శిరసెవరు? పురుషుడు. సంఘానికి శిరసెవరు? క్రీస్తు. అంటే యజమానుడు అయిన ఆవిడే. నీకు చలి జ్వరం వచ్చి గజగజ వణికిపోతే నీకు దుప్పట కప్పాల్సింది ఆవిడే, నీకు ట్యాబ్లెట్ వేయాల్సింది ఆవిడే, నువ్వు కక్కినా కడగాల్సింది ఆవిడే. శుభ్రంగా తగ్గిన తర్వాత కొట్టితే 4 దెబ్బలు తినాల్సింది కూడా ఆవిడ అని అనుకో. మాకు దేవుడు అస్సలు ఒప్పుకోడు. నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళని వెనకేసుకొచ్చి మిమ్మల్ని తిడతాం కాదు. ఇస్సాకు యొక్క బుద్ధి ఏమిటంటే, పెళ్లి చేసుకున్న తర్వాత తన యొక్క భార్యను పుట్టింటికి వెళ్ళమని ఎప్పుడు చెప్పలేదు, వెళతానని కూడా అడగలేదు. మీకు ఒక గొప్ప గొప్ప అమూల్యమైన విషయాన్ని నేను చెప్పనా? ప్రతి ఆడపిల్లకి కూడా ఎప్పుడు కూడా తన పుట్టింటికి వెళ్ళాలనే కోరికలు ఎక్కువగా ఉంటాయి. నేను చెప్పేది, ప్రతి వ్యక్తికి వెళ్ళాలనే కోరికలు ఉంటాయి. కానీ రిబకాకు అలాంటి కోరిక లేకుండా ఉంది అంటే ఆయన ఎంత బాగా చూసుకున్నాడు చూడండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నేను చెప్పే విషయాలు మీరు అనుభవంగా వినండి. దేవుడు మీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. నీ భార్యను ప్రేమించు. దేవుడికి ఇచ్చిన భార్య అందంగా ఉన్నా లేకపోయినా, సంపాదించినా సంపాదించకపోయినా, డబ్బు తెచ్చినా తేకపోయినా, ఏలయాలకు పూటకు నీ యోగక్షేమం కోసం కనిపెట్టి నా భర్తను కాపాడండి అయ్యా అని ప్రార్థన చేసింది. నేను దగ్గరగా చూస్తూ ఉండేవాడిని. మా మరియా కూడా అదే అనుకుంటుందని 100కి 100% నేను నమ్ముతాను. హల్లెలూయా. ఎక్కడో ఉన్నారేమో విసిగిపోయిన వాళ్ళు చంపకేం చేస్తారు? నేను అనుకునేది అది. విసిగిపోయే చంపటం, విసిగిపోయే వెళ్ళిపోవటం, విసిగిపోయే కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవటం. 100కి 99% వరకు ప్రతి స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకోవాలనే కోరిక ఉంటుంది. భర్త యొక్క వికిల చేష్టలు, హీనమైన చేష్టలు, ఆయన చేసే వికృతి చేష్టలు తట్టుకోలేక కొంతమంది వీళ్ళు మూర్ఖులైపోతారు. చెప్తా ఉండ కదా, యోబు భార్య వైఫ్ నైఫ్ అయిపోయిందని. అలాగ మారిపోతూ ఉంటారు. దైవజనుడిగా మీకు చెప్పే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. భార్యలారా మీ భర్తలను లోబడండి, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకుని, ఇస్సాకు తన భార్య చిన్న తప్పు చేసిందని తెలిసి కూడా మందలించలేదు, ప్రేమించాడు. స్తోత్రం కలుగును గాక. అలాంటి ప్రేమ మీరు కలిగి ఉండండి. ఆ ప్రేమ ఏ ప్రేమ చెప్పనా? మొదటి ప్రేమ. చెప్పండి, చెప్పాలి గట్టిగా. మొదటి ప్రేమ. ఆ ప్రేమలో మీరు ఉంటే ఖచ్చితంగా నీవు నీ భర్త ఇద్దరి మధ్యలో మరొక వ్యక్తి ఉండకూడదు. ఉంటే దేవుడే ఉండాలి.
దైవజనుడో లేకపోతే పెద్దలో మరొకళ్ళు ఇతర వ్యక్తులు ప్రవేశించకూడదు. నీ ప్రపంచం ఆయన ప్రపంచం నీవన్నట్టుగా జీవిస్తే నీ పిల్లలకు మీరు ఆదర్శంగా బతుకుతారు. ఆ పిల్లలు దేవుని కోసం ముందుకు వెళతారు, వాళ్ళని దేవుడు దీవిస్తాడు. 5వ విషయాన్ని చెప్పి నేను త్వరగా ముందుకు తీసుకువెళ్తాను. ఆదికాండము 26వ అధ్యాయము 20వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుదాం. ఆదికాండము 26వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. అప్పుడు చదువమ్మా. గెరారు కాపురులు ఇస్సాకు కాపురులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పి కనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసేకు అని పేరు పెట్టెను. వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరి కనుక దానికి సిత్నా అని పేరు పెట్టెను. చూడండి, ఎంత శోధించినా కూడా ఇస్సాకు సమాధానంగా పోయేవాడట. ఎలా వెళ్ళేవాడు? చెప్పండి గట్టిగా, సమాధానము. స్తోత్రం కలుగును గాక. ఆయనలో మొన్న మంచి అనుభవం ఏంటంటే, ఆయన కష్టాజితాన్ని దోచుకుంటున్నా కూడా, ఆయన సొత్తును ఆక్రమించుకుంటున్నా కూడా ఆయన సమాధానంగానే వెళ్ళిపోయాడు. ఈరోజు దేవుని వాక్యం కూడా అదే చెప్పేది, సమాధానమును వెతికి దాన్ని వెంటాడము. సమాధానం కావాలి. మన దేవుడు సమాధానకర్త. మన కుటుంబాల్లో దేవుడు సమాధానం లేకపోతే ఇస్తాడు. మీ మనసుకు సమాధానం లేకపోతే దేవుడు ఇస్తాడు. సమాధానం లేకపోతే ఎక్కువ కాలం జీవించలేం. ఏం జీవించలేం. అందుచేత దేవుని వాక్యం మీకు చెప్పేది ఏంటంటే, ఇస్సాకు సమాధానంగా పోయేవాడు. ఎలా వెళ్ళాడు? భర్తతో సమాధానం ఉన్న వాళ్ళంతా చేతి స్తోత్రం చెప్పండి గట్టిగా. భార్యతో సమాధానంగా ఉన్న వాళ్ళంతా చేతి స్తోత్రం చెప్పండి. అది యథార్థంగా చెప్పాలి, ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఎందుకంటే కొంచెం దానికి కోటింగ్ వేసి మనం చెప్పామనుకోండి, అది కుదరదు. అది ఉన్నది ఉన్నట్టుగా ప్రభు సంధానంలో చెబితే ప్రభు దీవిస్తాడు, ప్రభు ఆశీర్వదిస్తాడు, ప్రభు మెచ్చుకుంటాడు. నా తల్లిదండ్రులతో నేను సమాధానంగా ఉన్నాను అన్నవాళ్ళు చేతి స్తోత్రం చెప్పండి. అబ్బా, ఇది బాగా శబ్దం వచ్చింది. ఆ ఇందాక చెప్పిన రెండింటికంటే ఈ శబ్దం ఎక్కువగా ఉంది. అంటే పిల్లలకు ప్రపంచం అమ్మా నానే కదా. చిన్నప్పుడు ఆకాశాన్ని చూపించింది అమ్మ, ప్రపంచమంతా పరిచయం చేశాడు నాన్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నం తింటూ నేర్పించింది అమ్మ అయితే, నడక నేర్పించింది నాన్న. ప్రతి ఒక్కదానిలో కూడా మన జీవితానికి క్షేమం ఉంది అంటే ఇటు అమ్మ, ఇటు నాన్న. కుడి ప్రక్కన నానుంటే ఎడం ప్రక్కన అమ్ముంది. ఇద్దరు లేకపోతే మనకేం లేదు? బ్యాలెన్స్ లేదు, స్థిరమైన జీవితం లేదు. ఇటు ఎవరు వదిలిపెట్టినా కూడా మన జీవితంలో ఏమైపోయేవాళ్ళమో. ఒక కోడి తన పిల్లల్ని ఎలాగైతే గెద్ద నుంచి, ఎంట్రవల నుంచి, ముంగిసల నుంచి, రాబంధువుల నుంచి కాపాడుకుంటూ సింహంలాగా పోరాడుతూ ఉంటుందో, తల్లి తండ్రి తన బిడ్డల కోసం ఎంత పోరాటం చేసి పిల్లల్ని ఎంత స్థాయికి తీసుకొస్తారో తెలుసంటారా మీకు? మీ అమ్మా నాన్న మీకోసం వారు చేసే పోరాటం, ప్రయాస ఇంత అంత కాదు. ఆ ప్రయాసని ఎప్పుడు కూడా మనం గుర్తించాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇస్సాకు గుర్తించాడు కాబట్టి నాన్న దగ్గరికి రావాలని అనుకున్నాడు. లేకపోతే వచ్చేవాడు. యాకోబు గుర్తించాడు కాబట్టి నాన్న దగ్గరికి రావాలని అనుకున్నాడు. ఇస్సాకులో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటట? సమాధానంగా ఉండేవాడు. చెప్పండి. సంఘములో సమాధానంగా ఉండాలి, ఇంట్లో సమాధానంగా ఉండాలి, అలాగునే నీ ఇరుగు పొరుగు వారితో సమాధానంగా ఉండాలి. అంటే సమాధానంగా ఉండమంటే సతికిలు పడి ఉండమని కాదు. చాలా మంది సతికిలు పడిపోతారు. అట్లా అది కాదు నేను చెప్పేది. నీ వంతులో నీవు సమాధానంగా ఉండతే. వాళ్ళకి దాస్యం ఏం తీయద్దు. కనుక దైవజనుడికి చెప్పి ఈ మాటలో మనసుని పెట్టండి. సమాధానం లేకుండా ఈ బలం తీసుకోవద్దు. ఒకవేళ నీ మనసులో, నీ ఫ్యామిలీలో
ఒకవేళ సమాధానం లేకుండా వస్తే ఇప్పుడే యేసయ్యని ఇక్కడే ప్రార్థన చేసి అడుగు, ప్రభా నా కుటుంబంలో అసమాధానంగా ఇక్కడికి వచ్చాను, కానీ ఇప్పుడు నా కుటుంబంతో సమాధాన పడుతున్నాను, నేను బల్లం తీసుకుంటాను అని. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. ఇంకా సంతోషంగా చెబుదాం హల్లెలూయా. దేవుని వాక్యం మనలో ఉంటే ఖచ్చితంగా ప్రభు మనలను వదిలిపెట్టడు. స్తోత్రం కలుగును గాక. సమాధానాన్ని దేవుడిస్తాడు. సమాధానంగా ఉండండి. మీ దేవుడు, మన దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఆఖరిగా మరొక మాట నేను చెప్తాను. ఆదికాండం 26వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 26వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. చూడండి, ఆయనలో ఉన్న మరొక అనుభవం ఏమిటంటే 6వ అనుభవం ప్రార్థనాపరుడు. అందరూ చెప్పాలి. అది మనలో కూడా కావలసిన ఏమిటి? ఈరోజు రక్షణ పొందిన బిడ్డలారా వినండి. ఒకటి, మీ పట్ల దేవుడు వాగ్దానం ఉంది. రెండవది, నీ తండ్రి అయిన దేవునికి, నీ ఆత్మీయ తండ్రికి, నీ తల్లిదండ్రులకు, సంఘానికి లోబడి జీవించాలి. మూడవది, దేవునితో ఎక్కువగా సమయాన్ని గడపండి. నాలుగవది, మీ భర్త ఉంటే భర్తని ప్రేమించండి, భార్య ఉంటే భార్యని ప్రేమించండి, తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులు, పిల్లలుంటే పిల్లల్ని, కుటుంబాన్ని కుటుంబంగా ప్రేమించండి. హల్లెలూయా. నాలుగవది, సమాధానంగా ఉండండి. ఎలా ఉండాలి? సమాధానంగా ఉండండి. ఎక్కువ కాలం బ్రతకం. మన టైం చాలా తక్కువ టైం అని చెబుతున్నా మీకు. మన జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. ఆరవదిగా చెప్పేది ఏమిటంటే ప్రార్థనాపరుడు. స్తోత్రం కలుగును గాక. హృదయం అనే బలిపీఠాన్ని కట్టాలి. ముందుగా మనం ఈ హృదయాన్ని స్వాధీనం చేసుకోవాలి. ఒక వ్యక్తి ఉపవాసం ఉన్నప్పుడు ఆయన గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడట. హృదయం అనే గదికి తలుపు వేయాలి ముందు. ఎప్పుడు ఉపవాసాలు ఉన్నప్పుడు, ఎప్పుడు బల్లకు సిద్ధపడుతున్నప్పుడు, ఎప్పుడు సంఘానికి సిద్ధబాటుతో వచ్చినప్పుడు, లేకపోతే ఇంట్లో ప్రార్థనలో ఏకీవిస్తున్నప్పుడు, 10 దినాలు, 20 దినాలు, 30 దినాలు, 40 దినాలు, 70 దినాలు, 100 దినాలు మీరు తీర్మానం చేసుకుని ఉపవాసం ఉన్నప్పుడు నోటికి కాదు తలుపు వేసేది, హృదయానికి తలుపు వేయాలి. స్తోత్రం కలుగునుగాక. రకరకాల ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు, ఊహలు మీలోనికి రాకోకుండా సంపూర్ణంగా మీరు దేవునికి సరెండర్ అయిపోవాలి. హల్లెలూయా. యేసయ్య పాదాల మీద పడిపోయింది. యేసయ్య పాదాల మీద పడిపోయింది. ఇప్పుడున్నవాడు నీవాడు కాదు. సమరయ స్త్రీ యేసును గుచ్చి విని, యేసును గురించి తెలుసుకుని, యేసు మాటలు విన్నావిడి, నేను చేసినవని నాతో చెప్పినవాడిని నేను చూశాను అని ఆవిడ కొండను అక్కడ విడిచిపెట్టింది. నీకు 5 పెనిమిటులు ఉన్నారు, కానీ ఇక్కడ ఉన్నవాడు నీవాడు కాదు. వెంటనే యేసయ్య పాదాల మీద పడిపోయింది. హల్లెలూయా. వ్యభిచారం చేస్తూ పట్టబడిన ఒక స్త్రీని అక్కడున్న యూదులందరూ రాళ్లతో కొట్టి చంపాలని పరుగులు తీస్తూ వెళుతుంటే ఆ దారిన వస్తున్న యేసయ్య పాదాల మీద ఆవిడ పడిపోయి, ప్రభువా నన్ను రక్షించయ్యా అని కేకవేసింది. వెంటనే యేసయ్య నిలిచి ఒక మాట అన్నాడు, ఒక గీత గీసి అన్నాడు, మీలో పాపం చేయని వాడెవడో వచ్చి మొదట రాయేయండి, చంపేసేయండి, వచ్చి మొదటగా రాయి చంపమంటే ఒక్కళ్ళ కూడా రాయలేదు. అందరూ అక్కడ వదిలిపెట్టారు. ఈవిడ పట్టబడింది, మీరు పట్టబడలేదు. వెంటనే ఆవిడ ఎంక చూసి జాలిగా చూశాడు. ఆవిడ గజ వణిగిపోతుంది. యేసయ్య ఏం శిక్ష విధిస్తాడంటే, అప్పుడు యేసయ్య అన్నాడు ప్రేమతమా, వారు నిన్ను శిక్షించలేదు, నేను కూడా నిన్ను ఇకెన్నడూ పాపము చేయకము. యేసయ్య నమ్మకమైన సేవకురాలుగా మారిపోయింది. హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్య పాదాల మీద పడిపోయిందో, యేసయ్య కోసం బ్రతకాలని సంపూర్ణమైన మారు మనస్సు ఆవిడలోకి వచ్చేసేసి, దేవుడి కోసం జీవించాలనే కోరిక ఆవిడలో మరింత ఎక్కువ వచ్చేసింది. యేసయ్య చనిపోయిన తరువాత పునరుద్ధానుడిగా 3వ దినం లెగుస్తానంటే అందరూ పండుకున్నారు, కానీ మగ్దలేని మరియ యేసయ్య సమాధుల తోటలోనికి వెళ్ళి ఆయన సమాధి దగ్గర చూస్తుంది, నా ప్రభు ఇక్కడ ఉన్నాడా అని. చూసారా ఎంత నమ్మకమైన సేవకురాలు అయిపోయిందో?
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థనా పరులుగా మారాలి. ఎలా మారాలి? నీకోసమే, ఎవరి కోసం కాదు. నువ్వెంత ప్రార్థన చేస్తే అంత మేలు నువ్వు చూస్తావు. ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగింపులో తీసుకువెళ్తాను. ఆదికాండం 25వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. ఇస్సాకు భార్య, ఇది వ్యక్తిగత ప్రసంగం అంటారు దీన్ని. చదవండి అమ్మా. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనిను. ఇస్సాకు భార్య ఎవరట? గొడ్రాలు. ఈ రాత్రి ఒకవేళ అలాంటి నింద మోస్తుంటే నా యేసయ్య మీ గర్భాలు తెరచునుగాక. ఆమేన్. వచ్చే సంవత్సరం ఉపవాస కూటాల నాటికి చక్కటి పిల్లలతో ఇక్కడ ఉండునుగాక, ఆమేన్. గర్భముతో ఇక్కడ ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చదువమ్మా. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనిను. ఆమె విషయమై యెహోవాను వేడుకొనిను. యెహోవా అతని ప్రార్థన వినెను కనుక అతని భార్య అయిన రెబ్కా గర్భవతి ఆయను. చాలు. ఆదికాండం 25-21లో చదివినట్లుగానే కుటుంబ ప్రార్థన కలవాడు. ఏ ప్రార్థన? ఎక్కువ ప్రార్థన చేయాలి మనం. కుటుంబ ప్రార్థన కావాలి మనకి. గుడ్రాలుగా ఉంది, నింద మోస్తుంది. తన భార్య కోసం ఇంట్లోనికి వెళ్ళి భార్యాభర్త ఇద్దరు కలిసి కూర్చుని ప్రార్థన చేసేవారు. ప్రభువా, నా తల్లి మోసిందయ్యా నింద, కొట్టివేశావని నా నాన్న చెప్పాడు. ఆ నింద కొట్టివేయటమే నేను పడటం. నా భార్య నింద మోస్తుంది, ఆ నిందను కొట్టివేసి చక్కటి బిడ్డలు ఇవ్వయ్య అంటే 2 కమల పిల్లల్ని ఇచ్చాడు. స్వరూపాకి ఇచ్చినట్టు మగపిల్లడు ఆడపిల్లని ఎవలా 2 కొడుకుల్ని ఇచ్చాడు. ఆ 2 కొడుకులు లోపలే కొట్టుకునేవాళ్ళట. ఇప్పుడు చాలా మంది పిల్లలు ఉన్నారు మన సంఘంలో. అక్కంటే తమ్ముడు పడదు, తమ్ముడు అంటే అక్కకు పడదు. అన్న అంటే తమ్ముడు పడదు, తమ్ముడు అంటే అన్నకు పడదు. చెల్లి అంటే అక్కకు పడదు, అక్క అంటే. కానీ ఒకళ్ళని వదిలిపెట్టి ఒకళ్ళు ఉండలేరు. మళ్ళీ కొట్టుకోవటమే. ఒకళ్ళని విడిచిపెట్టి ఒకళ్ళు ఉండటం అనేది సాధ్యం కాదు. అది ఇస్సాకు తన భార్య అయిన రెబెకాకు దేవుడు గర్భఫలం ఇచ్చినప్పుడు వారు కడుపులో ఒక గర్భములో 2 జనపదములు కలవు. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. వాడు పెద్దోడు నేను ముందు పుట్టాలని, చిన్నవాడు నేను ముందు పుట్టాలని రోజు ఫైటింగ్ అయినట. బయటకు వచ్చినాక ఇంకా పెద్ద ఫైటింగ్ అయింది. చంపుకునేదాకెళ్ళి 400 మందిని తీసుకుని వెళ్ళాడు. నేను చంపేస్తాడేమో అని భయపడ్డాడు. రాత్రి అంతా ఏడ్చాడు. చంపేస్తే మా అన్నయ్యే కదా అనుకుని విశ్వాసంతో అడుగు పెట్టాడు. కత్తి, తమ్ముడిని చూసారు, కత్తి పారేసి కౌగలించుకుని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. హల్లెలూయా. వాళ్ళందరూ చూస్తున్నారు. అరే మనకి ఎన్ని మాటలు చెప్పాడురా. యాకోబుని చంపిన తర్వాత మీకు ఏమి కావాలో అది ఇస్తానని చెప్పాడు. అలాంటి వాడేంట్రా, యాకోబు వాళ్ళ తమ్ముడిని చూసిన వెంటనే అన్నకి అంత ప్రేమ పుట్టింది. ఏదైనా వాళ్ళందరూ వాళ్ళే. మనం అనుకున్న చూడు, అమ్మ వాళ్ళ కుటుంబం జోలికి పోకూడదు. వెళ్ళామంటే అమ్మో వాళ్ళు మటుకు వాళ్ళే. బంధువుల మధ్యలోకి వెళ్ళకూడదు, భార్యాభర్తల మధ్యలోకి వెళ్ళకూడదు, కుటుంబం మధ్యలోకి వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని విని దేవుని బిడ్డలారా, ముగింపు మాట చెప్పేదండి. కుటుంబ ప్రార్థన చాలా అవసరం మనకి. ఏ ప్రార్థన అవసరం చెప్పండి? ఏ ప్రార్థన అవసరం? కుటుంబ ప్రార్థన అవసరం. కుటుంబ ప్రార్థన లేకుండా మనం ఏం చేయలేం. ఆ కుటుంబ ప్రార్థనే ఇస్సాకు ప్రార్థన ఆలకించి రెబెకా గర్భాన్ని తెరిచాడు. ఎవరైతే ఆర్థికంగా, మానసికంగా కుటుంబ సమస్యలతో కొట్టబడుతున్నారో ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేయండి. ఒక్కొక్క దానిని దేవుడే బయటికి తీసి పంపించేస్తాడు. కళ్ళు మూసుకునండి, కొద్దిసేపు ప్రార్థన చేద్దాం.